అందరూ ఇలానే ఉంటారా? ఏదైనా మన మనసుకు తినాలి అనిపించిందంటే గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయి చకచకా వంట స్టార్ట్ చేసేసుకోవడం అనమాట. అలాంటి ప్రయోగాలు ఇదొక ప్రయోగం, వెజ్ బిర్యానీ అనమాట. వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది నేను ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి ఒకసారి. ఫస్ట్ బాస్మతి రైస్ మనకి ఎంత కావాలన్న కడిగి నానబెట్టుకోవాలన్నమాట. బాగా 3 టైమ్ వాష్ చేసుకోవాలండి. నేనైతే 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందేను. అలాగే చికెన్ కర్రీ కోసం చికెన్ కూడా బాగా వాష్ చేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, మంచినూనె వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఏంటంటే ముక్కలకి బాగా పడుతుంది అనమాట అది కదా. ఇక్కడ బిర్యానీ గిన్నె పెట్టుకుని పోయి మీద దాంట్లో ఆయిల్ ప్లస్ నెయ్యి 2 యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం వేడెక్కిన తర్వాత మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకోవాలండి. ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాలకులు, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలన్నమాట. ఇవి ఎందుకు కొంచెం టైం తీసుకుంటామంటే ఇవి చిన్నవే కాబట్టి వాటితో పాటు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి అనేసి అనమాట. ఇది జాజికాయ అండి. దీని ప్రాసెస్ తర్వాత ఉంటుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లోకి సన్నగా బారుగా కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయలు మనం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన దినుసుల్లోకి ఇవి కూడా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత వాటిలోకి మనం ముందే మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అనమాట, క్యారెట్, పొటాటో అవి యాడ్ చేసుకోవాలి. ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి క్యారెట్, పొటాటో ఉంటే మీ దగ్గర మిల్ మేకర్ కూడా వేసుకోండి. నా దగ్గర లేదని నేను యాడ్ చేయట్లేదు. ముందు క్యారెట్, పొటాటో ఎందుకంటున్నానంటే ఇవి కొంచెం కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇవి నేను ముందు వేసుకుంటున్నానండి. ఇవాళ ఫ్రై అయిన తర్వాత కొంతసేపటి కంటే సగం హాఫ్ ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత వీటిలోకి మనం పచ్చి బఠానీలు, పచ్చి బఠానీలు, టమాటో, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఏంటంటే వీళ్ళకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఫైనల్గా మనం దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అలా వాటిని కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే అలా యాడ్ చేసుకుంటే కొద్దిగా ముక్కలకు కూడా పడుతుంది అనమాట. కొంచెం యాడ్ చేసుకోవాలి, ఓకే కాదండి, ముక్కలు సరిపడంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైతే జాజికాయ ఇందాక మనం పక్కన పెట్టామో దాన్ని దంచుకోవాలండి. దంచుకుని దానిలో సగం మాత్రం వాటిపైన వేసుకోవాలన్నమాట. ఏది బాగా పొటాటో ముక్కల్లో కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి అంటే బాగా కుక్ అయ్యి వాటర్ పైకి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 4 గ్లాస్ ఆఫ్ రైస్కి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం కదా. అలా అంటే నేను వేసే క్వాంటిటీ చెప్తున్నానండి. మీరు కొంతమంది గ్లాసుని పావు వేస్తారు, గ్లాసున్నర వేస్తారు. నేను గ్లాసున్నర వేస్తానండి. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మెత్తగా ఉడికితే వాళ్ళకి కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఆ వాటర్ పోసినాక ఆ వాటర్ అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు బబుల్స్ వచ్చేటప్పుడు బాగా ఉడికినప్పుడు అండ్ పైకి వచ్చినప్పుడు వాటర్ బాగా తెరులుతున్న టైంలో మనం ముందే కడిగి పెట్టుకుని బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకూడదండి. చేసుకున్న బియ్యం మళ్ళీ ముక్క అయిపోతుంది కాబట్టి జస్ట్ అలా కలిపి కుక్ అవ్వడానికి మూత పెట్టి వదిలేయచ్చండి. మళ్ళీ మిడిల్లో ఒకసారి తీసి కలుపుకోవడమే, చెక్ చేసుకోవడమేనండి ఈవెన్గా ఉడుకుతుందో లేదోనని. అలాగే మనకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఏమైనా ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న టైంలో ఇలా ఉడికినప్పుడు కొద్దిగా మనం మళ్ళీ ఏదైతే షాజీరా సగం దాచిపెట్టామో పొడి దాన్ని ఇప్పుడు పైన చల్లుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి దాని మీదే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. నాకు తెలిసి బిర్యానీలో కొత్తిమీర ఒకటి, షాజీరా ఒకటి, జాజికాయ ఒకటి కంపల్సరీ. ఇది నాకు మా అమ్మ చెప్పిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీలోకి వచ్చేసి యాజ్ యూజువల్ బిర్యానీ దినుసులండి. నేను స్పైసెస్ చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు అందుకని తక్కువగానే వేస్తాను. ఏం లేదండి, పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లో మనకు కావాల్సిన ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అవుతున్న తర్వాత ఉల్లిపాయలు మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలో తెలుస్తుంది కదండి పేస్ట్, దాన్ని బట్టి అవి మిక్సీ పట్టుకుని ఇది యాడ్ చేసుకున్నాను అనమాట ఈ బిర్యానీ దినుసుల్లోకి. అవి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతున్న తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అవి కూడా పైకి అలా ఆయిల్ రిలీజ్ అవ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి ఆ తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట.
చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి దాన్ని అలా వదిలేసేయడం అనమాట. అది కుక్ అవుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలితే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. అదేదో ఉంది కదా కార్జూన్ లివర్లో, అవి తీసి పక్కన పెట్టుకుంటానండి. స్టార్టింగ్ నుంచే ఉడికితే అవి బాగా ఉడికిపోతాయి, ఇదవుతాయి అని అనమాట. అది చికెన్ సగం ఉడికిన తర్వాత అవి యాడ్ చేస్తాను, ఎందుకంటే అది ఉడకడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి. ఎండ్ ఆఫ్ ది డే చికెన్ ఇలా వస్తుందండి. ఈ చికెన్లో ఏంటంటే ఆ చికెన్ సగం పైన ఉడికిన తర్వాత అప్పుడు నేను పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు యాడ్ చేస్తానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అప్పుడేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీ అనేది నా ఉద్దేశం. కొంతమంది స్టార్టింగ్లోనే వేసేస్తారు, బట్ నేను దించే ముందు వేస్తానమాట, లేదా చికెన్ హాఫ్ ఉడికినాక వేస్తాను. ఆ తర్వాత చికెన్ మసాలాని హోమ్ మేడ్ అది ఇంట్లో చేసిందే. ఫైనల్గా కస్తూరి మేతి ఇలా మెదుపుకుని వేసుకోవడమేనండి. కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మేమంటే స్పైసెస్ తక్కువ తింటాం కాబట్టి స్పైసెస్ తక్కువ వేస్తున్నాను. స్పైసెస్ బాగా తినేవాళ్ళు ఇంకా మీరు కొంచెం స్పైసెస్ పెంచుకోవచ్చండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఒకసారి మస్ట్ ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. ఫైనల్గా రైతా లేని బిర్యానీ కంప్లీట్ అవ్వదు కదండి. బిర్యానీ అవంటే రైతా ఉండాలి. ఏం లేదండి, మనకు కావాల్సిన పెరుగు తీసుకుని బాగా గిలక్కొట్టుకుని దాంట్లో పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి. ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, నేను యాడ్ చేయలేదు. కొద్దిగా మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని కలుపుకోవడమేనండి. వాటర్ పోసుకోమాకండి. పెరుగు చట్నీ అంటే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది, వాటర్గా ఉంటే బాగోదు. పెరుగు చట్నీలో అంటే బిర్యానీలకి సూపర్ అనమాట. మోక్ష బాగా తింటాడండి పెరుగు చట్నీ. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసారు కదా అన్నం ఎలా ఉడికిందో, బిర్యానీ సూపర్ ఉండిద్దండి నిజంగా. నాకు ఇప్పుడు వీడియో ఇస్తుంటే, వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్, లైక్ చేయండి.